మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లా మూలు మండలం వంటిమామిడి వ్యవసాయ కమిటీ మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ రైతులైతే సుమన్ టీవీని సంప్రదించడం జరిగింది. వివిధ సమస్యలు అయితే ఉన్నాయట. దానికి సంబంధించి కూడా ఇక్కడ ఎఫ్ఎస్సి అధికారులు ఉన్నారు. ఆ సార్తో మాట్లాడదాం, సమస్యలు ఏందనే విషయాన్ని కూడా అడుగుదాం. సార్ చెప్పండి, ఇక్కడ నేరుగా రైతులైతే మా దృష్టికి తీసుకొచ్చారు. అంటే గత 10 సంవత్సరాలుగా కూరగాయలు ఇక్కడ అమ్ముకుంటున్నారు, కానీ ఎప్పుడు లేని ఆంక్షలు ఇక్కడ ఈ మధ్య విధించారు అనేది వాళ్ళ ప్రధానమైన సమస్య చెప్తున్నారు. అంటే యాక్చువల్ గా వ్యవసాయ మార్కెట్ ఉంటే ఒంటిమామిడిలో గత 10 సంవత్సరాలుగా మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ 6:30 వరకు అమ్మడం జరుగుతుంది. ఆ జరిగిన రైతు క్రమంలో ఏంటంటే యాక్చువల్లీ కరోనా పీరియడ్ అప్పటి నుంచి ఏమైందంటే మనం అప్పుడు ఈవినింగ్ ఆంక్షలు పెట్టడం వల్ల మా మార్కెట్ యార్డ్ని టైమింగ్ని మధ్యాహ్నం 2 గంటలకు తీసుకురావడం జరిగింది. ఆ 2 గంటలకు తీసుకొచ్చే క్రమంలో రైతులు ఫీల్డ్లో ఎక్కడైతే మన క్రాప్ కటింగ్ చేస్తారో ఆ క్రాప్ కటింగ్ చేసే సమయంలో మార్నింగ్ మీకు క్రాప్ మార్నింగ్ కట్ చేసి 1 o'clock తీసుకురావడం మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చి 2 o'clock వరకే మార్కెట్ రావడం వల్ల 1 o'clock వరకు ఏదైతే కట్ చేసినారో అక్కడ తీసుకొచ్చి 2 o'clock వరకు అమ్ముకోవడం జరిగింది. దాంతో 2 o'clock నుంచి కట్ చేసిన క్రాప్ని మార్నింగ్ మార్కెట్లో తీసుకురావడం జరుగుతుంది. సో అంతకుముందు బిఫోర్ కరోనా ఏంటంటే ఈవినింగ్ 4 or 5 to 6 o'clock స్టార్ట్ అవుతుండే మార్కెట్. కాబట్టి అంత ప్రొడ్యూస్ కూడా వాళ్ళు తీసుకొచ్చేస్తుండే, కమిషన్ల ద్వారా అమ్మేసుకొని అయిపోతుండే. బట్ ఏంటంటే ఈ కరోనా వల్ల ఈ 2 స్లాట్లు అవ్వడం వల్ల మార్నింగ్ కట్ చేసిన కూరగాయలు మధ్యాహ్నం రావడం, మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ కట్ చేసిన కూరగాయలు మార్నింగ్ రావడం అనేది కరోనా తర్వాత నుంచి స్టార్ట్ అవడం జరిగింది సార్. అయితే ఇంకోటి ఏదంటే ఇక్కడ తక్ పట్టీలు అంటారు కదా, రెగ్యులర్ గా అంటే ఒక కవర్ కు ఇంత రేటు అనేది ఒకటి ఉంది. ప్రభుత్వం అయితే 4% అని విధించింది అది, కానీ అదనంగా 8 నుంచి 10% తీసుకుంటున్నారు అనేది వాళ్ళు ఇందాక చెప్పారు రైతులు. సార్ లాస్ట్ నేను ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి మార్కెట్ యార్డ్లో మనం మైక్ ద్వారా కానీ రైతులకి కూడా మనం సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా అధికంగా కమిషన్ 4% కన్నా తీసుకోవడం జరిగితే వారు ఖచ్చితంగా మార్కెట్లో కంప్లైంట్ ఇవ్వడం, అండ్ ర్యాండమ్గా మేము కూడా మార్కెట్లో తిరిగినప్పుడు ఏదైనా తక్కుపట్టి కాకుండా తెల్ల చిట్టి పైన కానీ ఎలాంటి ఇస్తే అట్లాంటి దాన్ని కూడా మేము మా ద్వారా ఐడెంటిఫై అయితే అవి తీసుకొని రైతుల ద్వారా కంప్లైంట్ తీసుకొని దాదాపు 20 నుంచి 25 మంది మనము అప్పుడు పెనాల్టీ విధించడం, వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అది ఫస్ట్ దానిగా ఇచ్చాము. నెక్స్ట్ అట్లాంటి రిపీట్ అయితే ఆల్రెడీ ఒక లైసెన్స్ కూడా పర్మనెంట్ గా రద్దు కూడా చేసాము. అట్లాంటి ఏమైనా దృష్టికి మా దృష్టికి తీసుకొస్తే రైతులకు 100% మేము మార్కెటింగ్ కమిటీ తరఫున, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున మేము రైతులకు 100% అట్లాంటి ఇష్యూస్ కాకుండా చూసుకోవడానికి మేము ఉన్నామండి. అట్లా అయితే నేరుగా ఏంటంటే వాళ్ళు రైతులు ఏం చెప్తున్నారంటే తక్కువ పట్టీలు 4%, మిగతాది 8 నుంచి 10% అని తెల్ల పేపర్ అయితే రాసిస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఎవరైతే తెల్ల పేపర్ రాసిస్తున్నా మేము ర్యాండమ్ గా మార్కెట్ యార్డ్ లో విజిట్ చేసినప్పుడు కానీ రైతులు మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద డెఫినెట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళ యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేయబడుతుంది 100%. అట్లాంటి మా దృష్టికి రైతులు తీసుకొస్తే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. అయితే దాంతో పాటుగా ఇప్పుడు వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఆ తూకానికి సంబంధించిన డిజిటల్ మీటర్లు ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో అది నడుస్తుంది అన్నారు. దానికి ఒక 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు. లేదండి, అట్లాంటి మా కమిషన్ దగ్గర వెయింగ్ స్కేల్, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వ ఆశల ప్రకారం ఎప్పుడో జరగడం జరిగింది. ఆ డిజిటల్ కాంటా పైనే అవుతుంది. ఆ కమిషన్ దగ్గర 100% అది ఎలాంటి తూకాల్లో అవకతవకలు జరిగాయి, ఆ తూకం ఏదైతే వస్తే టోటల్ కూడా తక్కువ రాసి తక్కువ ఫార్మర్స్కి ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటివి కూడా మన దృష్టికి వాళ్ళు ఫార్మర్స్ ఏదైనా మన దృష్టికి తీసుకొస్తే డెఫినెట్ గా 100% యాక్షన్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు ఇందాక అన్నారు తూకానికి సంబంధించిన డిజిటల్ మీటర్లు కూడా ఆ తక్కెళ్ళు ప్రైవేటు వ్యక్తులకు మేము 10 రూపీస్ ఛార్జ్ చేస్తాం తీసుకుంటున్నారు. అదే మార్కెట్ కమిటీ వాళ్ళు ఇక్కడ ఎంప్లాయీస్ కానీ మీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఆ మీటర్లకు అదే 10 రూపీస్ మార్కెట్ కమిటీకి ఇస్తే సంస్థ కూడా బాగుపడుతుంది కదా అనే ముచ్చట వాళ్ళ రైతుల నుంచి వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ లేదు సార్. ఇది మార్నింగ్ మార్కెట్ అనేది ఇప్పుడు రీసెంట్లీగా జరగడం జరుగుతుంది. దానికి సంబంధించి యాక్చువల్గా ఈ మార్నింగ్ మార్కెట్ స్ట్రీమ్ లైన్ చేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్ట్రీమ్ లైన్ చేసే క్రమంలోనే ఉన్నామండి. అట్లాంటి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం 100% చూసుకుంటామండి. అది స్ట్రీమ్ లైన్ దశలో ఉంది కాబట్టి కొంచెం అది ఇబ్బందిగా. ఇక్కడ దాదాపు ఇక్కడ షటల్ చూసుకోవచ్చు. ఇప్పుడు రైతులైతే వాళ్ళ పంట పొలాల్లో కూరగాయలు పండించి నేరుగా ఇక్కడ అమ్ముతున్నారు, కానీ ఈ మధ్యనే ఆ షటర్లలో అమ్మాలనేది మీరు అంటున్నారట. అంటే అధికారికంగా వీళ్ళు చెప్తున్నారట కమిటీకి సంబంధించింది.
సరే, యాక్చువల్గా ఈ రైతులు డైరెక్ట్గా అమ్ముకుంటున్నారు, మేము వాళ్ళకి ఇప్పటిదాకా కూడా ఏం జరగలేదు. బట్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ వారు మాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫార్మర్స్ వచ్చి డైరెక్ట్గా అమ్ముకోవడం వల్ల కొన్ని రేట్లు వాళ్ళకి తెలియకపోవడం వల్ల మనకు కమిషన్స్ కంటే బయట ట్రేడర్స్, సుల్తానాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, మంచిర్యాల ఉంది, వరంగల్ ఉంది, ఖమ్మం ఉంది, అక్కడ రేట్స్ ఏమవుతున్నాయో అవగాహన లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఆ రైతుల నష్టం కలగకుండా మా ద్వారా అమ్మినట్టయితే మేము వాళ్ళకు మంచి గిట్టుబాటు ధర కానీ మంచి ధర ఇప్పించడము, ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కమిషన్ హమాలీ శాసాన్ని మినహాయించి వాళ్ళకి రైతులకి మేము కూడా ఉన్నామనే ధీమా కల్పించడానికి మార్నింగ్ 9 o'clock నుంచి మార్కెట్ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ అడగడం జరిగింది సార్. ఆ జరిగే క్రమంలో ఇప్పుడు మనం ఏంటంటే రైతులకి ఫోర్స్ చేయట్లేదు. రైతులకు ఏమంటున్నాం అంటే ఇక కమిషన్ వ్యవస్థ కూడా మార్నింగ్ 9 గంటల నుంచి మీకు అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ మీరు కమిషన్ ఏజెంట్ ద్వారా అమ్ముకోవాలనుకున్నప్పుడు కమిషన్ ద్వారా అమ్ముకోమని చెప్పి మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా అంటే నేను చిన్న పాయింటింగ్స్లో కూడా మార్కెట్లో ఈవినింగ్ మార్కెట్లో 800 రూపాయలు ఒక కవరు కాకరకాయ అమ్మడం జరిగితే మార్నింగ్ టైంలో బయట నుంచి ఇక్కడ లోకల్లో వచ్చే శాండీ వాళ్ళు, తర్వాత సంతల వాళ్ళు వచ్చేవాళ్ళు 500కి అడగంగానే ఫార్మర్కి ఏం రేట్ అవుతుందో తెలియక, మార్కెట్లలో ఏమిటో తెలియక 500కి ఇచ్చేస్తున్నారు. 800 రూపీస్ కవర్ పోయేది 500 రూపీస్ పోతుంది. సో రైతు ఒక కవర్కి 300, 200, 100 అట్లా లాస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని వాళ్ళు కమిషన్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటారు అంటే మాకు కూడా ఈ అవకాశం ఇస్తే ఆ రైతులకు మేము కూడా సేవ చేసుకుంటాం, రైతులకు కూడా గిట్టుబాటు ధర చేస్తాం, మాకు ఇంత కమిషన్ వస్తుంది, మేము కూడా అది డెవలప్ అవుతాం, మార్కెట్ కమిటీకి మార్కెట్ ఫీజు వస్తుంది, తద్వారా మార్కెట్ డెవలప్మెంట్ అవుతుందని వాళ్ళ వర్షన్ అండి. అయితే ప్రధానంగా కూడా ఇక్కడ రైతులు చుట్టుపక్కల గ్రామస్తులే పొలాల్లో కూరగాయలు పండించుకొని వస్తారు. కానీ ప్రతిరోజు కూడా అంటే ఏ కూరగాయలు ఎంత ధర అనేది నిర్ణయించడం, అంటే మీరు నిర్ణయించిన ధర వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దానికి సంబంధించిన ఏమన్నా ధరల పట్టిక ఏమన్నా మీరు బయట నోటీస్ బోర్డులో పెడుతున్నారా లేదా? మనకి యాక్చువల్గా వెజిటేబుల్ మనకి డిమాండ్ అండ్ సప్లై బేసిస్ మీదనే రేట్ అనేది డిసౌట్ అవుతుంది. డైరెక్ట్గా రేట్ అనేది ఇక్కడ కూడా డిసౌట్ అవుతుంది సార్. ఇవాళ ప్రొడ్యూస్ మార్కెట్ యార్డ్లకు ఎంత వచ్చింది, తక్కువ వస్తే దాని రేటు ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది, ఎక్కువ వచ్చింది అనుకో కొంచెం తగ్గడం జరుగుతుంది. బట్ కమిషన్ ఏజెంట్స్ ఏంటంటే వాళ్ళకున్న నెట్వర్కింగ్, వాళ్ళు బయట ట్రేడర్స్ని వాళ్ళని పూలప్ చేయడము, వాళ్ళకి కూడా వాళ్ళని పిలవడము, పిలిచేసి ఈ ధరకు ఉంది, ఈ ధరకు తీసుకోమని చెప్పి రైతుకి 100% ఏదో మంచి ధర కట్టియడానికి వాళ్ళ వంతు ప్రయత్నం చేయడం జరుగుతుంది సార్. అయితే వీళ్ళు ఇంకా రైతులు ఏమంటున్నారంటే ప్రధానంగా ఇక్కడ షట్టర్స్ ఉన్నాయి, కూరగాయలకు సంబంధించిన 120కి పైగా షట్టర్స్ ఉన్నాయి, అందులోనే అమ్ముకోవాలి. అంటే ప్రైవేటు వ్యక్తుల వాళ్ళకు లైసెన్స్ ఉన్నాయో లేదా అనేది కూడా వాళ్ళకి క్లారిటీ తెలియదు. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తుంది, అదనంగా అంటే 4% కాకుండా అదనంగా ఛార్జ్ చేస్తున్నారు అనేది వాళ్ళు మెయిన్ ప్రధాన డిమాండ్. సార్ మనకు వచ్చేసి 123 మంది లైసెన్స్డ్ కమిషనర్స్ ఉన్నారు. ఆ లైసెన్స్ ఎవరికైతే మార్కెట్ కమిటీ నుంచి జారీ చేస్తారో వాళ్ళకి అక్కడ షటర్ కేటాయించడం జరుగుతుంది. ఆ షటర్ దగ్గర కాంటాది ఉంటుంది. ఎవరైతే లైసెన్స్ హోల్డర్ మార్కెట్ కమిటీ నుంచి ఇచ్చినారో వారు మాత్రమే అక్కడ బిజినెస్ చేయడం జరుగుతుంది. అది ప్యూర్లీ అఫీషియల్. అది దాంట్లో రైతులు అక్కడికి వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా మాకు ఒక జవాబుదారీగా ఉంటారు. రేపొద్దున రైతుకి ఏమైనా పేమెంట్ రాకున్నా, రేపు ఏదైనా ఎక్సెస్ కమిషన్ ఉన్నా, ఏది ఉన్నా మార్కెట్ కమిటీ రైతు గురించి ఆ కమిషన్కి నోటీస్ ఇవ్వడం కానీ, ఎక్సెస్ కమిషన్ తీసుకున్నట్టు నోటీస్ ఇవ్వడం కానీ, ఆ కమిషన్ అట్లా తీసుకోక రిటర్న్ ఇప్పించడము, తర్వాత ఆ సదర్ కమిషన్ పైన యాక్షన్ తీసుకొని వాళ్ళ లైసెన్స్ సస్పెండ్ చేయడము, క్యాన్సిల్ చేయడము, ఆ తీవ్రతను అంటే ఫ్రీక్వెంట్గా చేయడం అట్లాంటి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడా అని అనిపిస్తే 100% వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది సార్. ప్రధానంగా నిన్న మొన్న కూడా కొన్ని సమస్యలు అయితే ఇక్కడ కొంత ఆందోళనకరంగా రైతులు వ్యక్తం చేశారు. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు వాళ్ళకి రైతులకి 100% మంచి ధర, తర్వాత వాళ్ళకు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, మార్కెట్ కమిటీ, ప్రభుత్వం ఇవన్నీ ప్రభుత్వం కల్పించడం జరిగింది. దాన్ని ఏంటంటే సద్వినియోగం చేసుకోవాలని నేను రైతులను కోరుతున్నాను. ఇట్లా మన లోకల్లో వచ్చే డైరెక్ట్గా అమ్ముకోవడం వల్ల కొన్ని సమస్యలు ఏర్పవుతాయి. డైరెక్ట్గా అమ్ముకుంటే రైతు మంచి ద్వారా వచ్చి హ్యాపీగా రైతు వచ్చిందంటే ప్రభుత్వం దానికి 100% హ్యాపీ. బట్ కొన్ని దగ్గరలలో రైతుల దగ్గర రేట్లు తెలియక, పక్క మార్కెట్లో రేటు తెలియక, ఇక్కడ రేట్లు తెలియక ఏదో బయట వాళ్ళు ఎవరో వచ్చి అడిగితే వాళ్ళకి ఆ రేట్ ఇచ్చేయడం వల్ల రైతులు లాస్ అవుతున్నాయి. ప్రధానంగా
కమిషన్ దారులు మా దృష్టికి తీసుకొచ్చినారు. సో దాన్నే కమిషన్ ద్వారా తీసుకుంటే రేపు ఏదైనా తక్కువ ధర వచ్చినా, బయట మార్కెట్లో ఎక్కువ ధర ఉంది, వీళ్ళు తక్కువ ధర అమ్మినా రైతులు మా దగ్గరికి వస్తే డెఫినెట్ గా ఆ కమిషన్ ఏంటి పిలిపించి వాళ్ళు ఏం రేట్ అమ్మారు, వాళ్ళ బుక్స్ చెక్ చేయడము, అట్లాంటి చెక్ చేసి రైతుకి ఏమో తక్కువ ధర రాసిరా, వాళ్ళు ఎక్కువ దగ్గర అమ్ముకున్నారా, అట్లాంటివి కూడా ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఆ రైతుకి డబ్బులు ఇప్పియడం అవన్నీ జవాబుదారీగా మార్కెట్ కమిటీ ఉంటుంది. కమిషన్ ద్వారా అమ్ముకుంటే డైరెక్ట్ గా అమ్ముకోవడం వల్ల ఏమవుతుందంటే పర్చేసర్ అనేటోళ్ళు ఎవరైతే ఐడెంటిఫై కారు, ఫార్మర్ ఐడెంటిఫై కాడు, పర్చేసర్ ఐడెంటిఫై కాడు. రేపు పొద్దున ఏదైనా సమస్య వాళ్ళు పర్చేసర్ ని నమ్మి ఇవాళ ఒక రోజు 2 రోజులు కంటిన్యూ కొనడానికి 3వ రోజు ఆ పర్చేసర్ కి ఇచ్చేస్తే క్రెడిట్ లో రేపు ఇస్తా అని చెప్పి అట్లనే ఇచ్చేస్తే ఆ పర్చేసర్ ఐడెంటిఫై కాక రైతు లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి ఇష్యూస్ అన్ని వస్తుంటాయి. కాబట్టి మేమంటే ప్రభుత్వం నిర్ణయించిన కమిషన్ ద్వారా అమ్ముకుంటే ఒక జవాబుదారీతనం, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వస్తుంది. రైతులు కూడా సురక్షంగా వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ ప్రొడ్యూస్ కానీ మంచి రేటుకి అమ్ముకుంటారనే చిన్న ఆలోచన. చూసుకోవచ్చు, ఇక్కడ ఎఫ్సిఎస్సి అధికారి అయితే రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఇక నుంచి కమిషన్ ఏజెంట్లే కానీ వాళ్ళు ఏమైనా అన్యాయం చేసి అవకతవకలకు పాల్పడినా కూడా వాళ్ళకు ఇమ్మీడియట్ వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి చట్టపరంగా కూడా చర్య తీసుకుంటామని కూడా రైతులకు భరోసా ఇస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.